సంవత్సరాల నుంచి ఈ దేశంలో 1931 బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారీగా వివరాలు సేకరించడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు. 2010లో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు, సమాచార సేకరణ చేసిండ్రు. కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు, ప్రభుత్వం ఆమోదించలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు. ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఈ దేశ ప్రజలకు. ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణనను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము. అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణనను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను, అదేవిధంగా అందులో భాగస్వాములను, అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం. రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న, బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న. ఈరోజు పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, మధుయాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది మిత్రులు, షబీర్ అలీ గారు, చాలామంది శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు. ఈ అభినందనలు నాకు కాదు, రాహుల్ గాంధీ గారికి చెందాలి. వారి ఆలోచనను, వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది. స్పష్టంగా, పారదర్శకంగా, అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది. ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేటర్ల వరకు దాదాపుగా 150,000 మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా 90 రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 2 తీర్మానాలు చేసినాం. ఒకటి, జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను 50% పరిధిలో నియంత్రించడం కాదు, ఈ 50% పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి. అందులో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా 16 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి.
ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి, అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి. తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి. విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రజల నుంచి సూచనలు తీసుకోండి. మేము సమాచార సేకరణ చేసినప్పుడు 57 ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఆ ప్రశ్నాపత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం, ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికి ఇవ్వండి అని చెప్పి ఇట్లా 8 పేజీలలో 57 ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము. వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు వివరించినాం. శాసనసభలో కూడా ఆ వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పినారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసినారు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. రాజకీయ ప్రక్రియలో కానీ, అధికారుల నిర్ణయాలలో కానీ, అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు, ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి, నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా 50% రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాప్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం, జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణనను పకడ్బందీగా చెయ్యాలి. తద్వారా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బంది లేదు.
మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంతా తప్పుగా తరగగా చేసింది. దీన్ని అందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభావం మా మీద లేదని చెప్పి నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి, జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు. చేయాల్సిన జనగణన కూడా 2021లో చేయకుండా వాయిదా వేసిండ్రు. ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని, ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి. అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రాజకీయపరమైన వివాదాలను ఆరోపణలు చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది. మేము ఆరోపణలు చేయదలుచుకోలే. నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా ఏ అవసరం కోసమైనా చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి. అదే మా లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా లక్ష్యం, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే. కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు ఏ రాజకీయ వివాదాలకు మేము ముడిపెట్టదలుచుకోలేదు. రాహుల్ గాంధీ కోరిక మాత్రం మీరు ఒకటి తీర్చింది. రాహుల్ గాంధీ ఇంకొక కోరిక ఏంటంటే ఇక్కడ తెలంగాణలో రోడ్డు పేరుల చట్టం తీసుకురావాలని, అది కూడా కులాలకు సంబంధించింది. అది ఇస్తారా? గుడ్ క్వశ్చన్ రాహుల్. ప్రభాకర్, తెలంగాణకు సంబంధించి ఏ విధంగా జరిగింది కులగణన సర్వే అనేది మీరు ఏదైనా డ్రాఫ్ట్ నోట్ దాంట్లో ఇచ్చే అవకాశం ఉందా? మేము ఆల్రెడీ ఆ నివేదిక పంపించినాము. ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఒక డెలిగేషన్, ఆఫీసర్స్ డెలిగేషన్ కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళతో పంచుకుంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని ఇస్తాం, లేదు మమ్మల్ని రమ్మంటే కూడా ఢిల్లీకి వెళ్తాం. ఇక్కడ రాజకీయంగా పంతాలకు పట్టింపులకు మేము పోదలుచుకోలేదు. ఈ ప్రక్రియ పకడ్బందీగా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా, బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. Yes. Sir, actually 1 year is the time frame. We have taken 1 year. So my advice is 1 year is max. Why? Because we have done and we have learned something from that, out of that experience. We are there to share with Government of India my experience. So 1 year's time frame is reasonable time. They can do miracles within a year. I don't know how Government of India is going to take on a decision. That is why I have told you, discuss with political parties and stakeholders and civil societies. Then you will get some information or otherwise suggestions. Based on that, you prepare in a terms of reference. It is easy to handle things. Otherwise, it will become an ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో కాపుల రిజర్వేషన్ ఆంధ్రలో యాదవ్ కూడా మహారాష్ట్ర తెలంగాణ. అంటే ఈ రిజర్వేషన్ విషయాల వల్ల బయటకు వస్తే దేశవ్యాప్తంగా ఎవరైతే అగ్రవర్ణాల జాబితాలు ఉన్నారో అనుకున్నారో మళ్ళీ వాళ్ళంతా కూడా మమ్మల్ని బీసీలో చేర్చండి, ఎస్సీలో చేర్చండి, ఎస్టీలో చేర్చండి, సామాజిక ఉద్యమాలు కలిసి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద
మీ స్టాండింగ్ తీసుకుంటే ఇప్పుడు వాస్తవంగా దీన్ని గందరగోళపరిచే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గాల నేపథ్యాన్ని తీసుకొని నిర్ణయాలు జరిగినాయి. ఇది స్టేట్ యాజ్ ఏ యూనిట్. నేను అందుకే ఆ సూచన చేసిన. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచినరు అనుకో, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి. ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్లలో ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటో ఆ లిస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం, గతంలో కాపులు ఓసీలలో ఉండేది, 1976లో బీసీలలోకి వచ్చిండ్రు, 1976 కంటే ముందు లంబాడాస్ కూడా బీసీలలో ఉంది, తర్వాత వాళ్ళని ఎస్టీలలో తీసుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు వివిధ సందర్భంగా, ఎల్లాపుల, కొప్పుల వెలమ వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు. చంద్రశేఖరరావు గారు 96లో వారిని తీసుకెళ్లి బీసీలలో కల్పించిండు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్. అంటే ఇప్పుడు డేటా అంటే రేపు కేంద్ర ప్రభుత్వం సపరేట్ డేటా సేకరిస్తుంది. ఏ డేటా సేకరించినా సూరజే ఉంటాడు, పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా. వారు వీరు గారు, వీరు వారు గారు, వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం. మేము ముందు నుంచి కూడా చెప్పినాం, అయ్యా మేము ఒక విధానంతోనే ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించిన 97% జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, ఇవి లెక్కలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇంటింటికి వెళ్ళి 150 కుటుంబాలను 150 ఇండ్లను ఒక గ్రూప్గా దానికి ఒక ఎన్యూమరేటర్ని పెట్టి 60 రోజులు సమయం ఇచ్చినాం. ఓ రోజు సూరజ్ ఏదైనా పని మీద పెళ్లికో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ పోయి నమోదు చేయించుకొని రాని. దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్న అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే. ఆ కుటుంబ పెద్ద దగ్గర, కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏ సామాజిక వర్గము, వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాజకీయంగా ఏమైనా రిజర్వేషన్లు పొందినరా, అన్ని వివరాల ప్రశ్నపత్రంలో ఉన్నాయి. ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, ఆస్తుల అప్పుల విషయంలో నిజాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఇది 100% నా సంపూర్ణమైన విశ్వాసము. కులాల లెక్క పక్కగా తేలిన తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం. ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం. కేంద్రమే ఒక ప్రక్రియను చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారి కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు వృధా కాదు, దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం. రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం? 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని, ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, చెయ్యకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది. కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము. తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్. ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నా అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే. ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి, ప్రజలు కూడా తిప్పికొట్టి 240 సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినుంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేటివి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రు కదా.
రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హీ హాజ్ డిసైడెడ్ టు టేకప్ దిస్ ఇష్యూ. సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది. ప్రతిపక్షం, మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం. ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి. మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది.